హలో అందరికీ. అందరెలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. ఇవాల్టి మన వీడియోలో నేనైతే మటన్ హలీంని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే మటన్ హలీం అనమాట. సో మీరు ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ మనం మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే బార్లీ 2 టేబుల్ స్పూన్, ఎర్ర కందిపప్పు 1 టేబుల్ స్పూన్, శనగ బ్యాళ్ళు 1 టేబుల్ స్పూన్, కందిపప్పు 1 టేబుల్ స్పూన్, పెసరపప్పు 1 టేబుల్ స్పూన్, గోధుమ రవ్వ 5 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. బాస్మతి రైస్ వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్ అండ్ అలాగే 10 బాదంనైతే తీసుకోవాలి. ఈ పప్పు దినుసులన్నీ ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని వీటినైతే ఫ్రెష్ వాటర్తో 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలన్నమాట. సో వీటినన్నిటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. మనకి ఎంత నానబెట్టుకుంటే మనకు అంత థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు. సో వీటిని అయితే వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. మటన్ హలీం కోసం నేనైతే ఇక్కడ 400 గ్రామ్స్ వరకు మటన్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ విత్ బోన్ తీసుకున్నాను నేను. మీరు కావాలనుకుంటే వితౌట్ బోన్లెస్ కూడా తీసుకోండి. అదైతే ఆప్షనల్ అనమాట. అండ్ అలాగే ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఇక్కడైతే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు అండ్ అలాగే ఒక గుప్పెడు పుదీనాను కూడా నేనైతే తీసుకున్నాను. అండ్ ఇక్కడ కొన్ని స్పైసెస్ వచ్చేసరికి 2 ఇంచుల చెక్క అండ్ అలాగే తోక మిరియాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, షాయి జీరా 1 టేబుల్ స్పూన్, లవంగాలు వచ్చేసరికి 10 తీసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ నేను 70 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే ఇంకొన్ని స్పైసెస్ పౌడర్స్ అయితే తీసుకున్నాను. గరం మసాలా 1 టీ స్పూన్, ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్, పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, గులాబీ రేకులు వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్ అయితే నేను తీసుకున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా అయితే తీసుకున్నాను. అండ్ కారం వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. ఇక్కడ జీడిపప్పు అయితే నేను 15 తీసుకున్నాను. అండ్ 2 నిమ్మకాయలు నేను పిండుకొని జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాను. కర్డ్ 1 కప్ ఫుల్ తీసుకున్నాను. నెయ్యి 100 గ్రామ్స్ అండ్ ఆయిల్ కూడా 100 గ్రామ్స్. ఇక్కడైతే ఫస్ట్ మనం నానబెట్టుకున్న పప్పు దినుసులు అయితే ఉడికించుకుందామండి. ఇవైతే 4 అవర్స్ దాకా నానాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటిని ఉడికించుకోవడానికి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం నానబెట్టిన వాటర్తోనే కలిపేసి ప్రెషర్ కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకుందాం. దీంట్లో మళ్ళీ ఎక్స్ట్రా నేను పెద్ద గ్లాసెస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను. దీన్ని హై ఫ్లేమ్లో ఒక విజిల్ తీసిన తర్వాత లో ఫ్లేమ్లో అయితే 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకో బర్నర్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకొని అది కరిగించుకోవాలి. అండ్ దాంట్లోనే నేను కొన్ని జీడిపప్పులు అయితే వేయించుకుంటున్నాను. ఈ వేయించుకున్న జీడిపప్పు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవుతేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోకి నేనైతే ఇప్పుడు 400 గ్రామ్స్ ఆఫ్ మటన్ అయితే యాడ్ చేస్తున్నాను. మటన్ కొంచెం పీస్ కలర్ చేంజ్ అయ్యేదాకా దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి నేను పసుపు, ఉప్పు, కారం, జీరా పౌడర్, గరం మసాలా, ధనియాల పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి ఈ పౌడర్స్ అన్నీ ముక్కకు పట్టేలాగా దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేనైతే 1 కప్పు వరకు పెరుగు, 4 పచ్చిమిరపకాయలు, 1 గుప్పెడు పుదీనా అండ్ అలాగే 1 గుప్పెడు కొత్తిమీరని అయితే యాడ్ చేశాను. అండ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసి ఈ పెరుగు మొత్తం చికెన్కి పట్టేలాగా దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం తీసుకున్న స్పైసెస్ని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్పైసెస్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని అయితే మరో 2 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. దీంట్లో నుంచి కొంచెం ఆయిల్ బయటకు వచ్చేదాకా కలుపుకోవాలి. సో ఆయిల్ కొంచెం బయటకు వచ్చిన తర్వాత దీంట్లో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక విజిల్ తీసిన తర్వాత దీన్నైతే 40 మినిట్స్ లో ఫ్లేమ్లో అలానే వదిలేయాలండి. మధ్యలో ఎన్ని విజిల్స్ వచ్చినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 40 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత మటన్ అయితే మనకి ఇలా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడైతే దీనిపైన ఉన్న ఆయిల్ ఆర్ ఘీ 2 కలిసిపోయి ఉంటుంది కదా, దాన్ని అయితే ఫస్ట్ తీసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా మటన్ ఎంత సాఫ్ట్గా ఎంత టెండర్గా ఉడికిపోయిందో. మనమైతే మటన్ని విత్ బోన్ తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ ఒక చిన్న ప్రాసెస్ ఉంటుందండి. బోన్కున్న ఫ్లెష్ని కూడా మనం సపరేట్ చేసుకోవాలి.
ఇన్‌కేస్ మనం బోన్‌లెస్ గనుక తీసుకొని ఉంటే మనకి ప్రాసెస్ అనేది స్కిప్ అయిపోయి ఉంటది. సో, ఇక్కడైతే నేను మొత్తం సెపరేట్ చేసిన తర్వాత మనం ప్రెషర్ కుక్కర్‌లోకి యాడ్ చేసి దీన్నైతే బాగా మెత్తగయ్యేదాకా దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా మెత్తగయ్యేదాకా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉడికిచ్చిన పప్పు దినుసులైతే పేస్ట్ చేసుకున్నాం కదా! దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది యాడ్ చేసిన తర్వాత దీంట్లోకే నేను కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే గరం మసాలా, ఇలాచీ పౌడర్, పెప్పర్ పౌడర్ అండ్ గులాబీ రేకులు అండ్ దాంతో పాటు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేశాను. అండ్ ఒక టీ గ్లాస్ వరకు పచ్చి పాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కలిసేదాకా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం స్టవ్ మీద అయితే పెట్టలేదు. నార్మల్‌గానే మిక్స్ చేసుకుంటున్నామనమాట. సో, ఇప్పుడు దీన్నైతే స్టవ్ మీద పెట్టాను. దీన్ని స్టవ్ మీద పెట్టిన తర్వాత 3-5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ మీద ఆపకుండా బాగా మ్యాష్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ దాని తర్వాత దీంట్లో ఇప్పుడు నెయ్యి అనేది యాడ్ చేశాను. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్‌నైతే అడ్జస్ట్ చేసుకోవాలండి. 10 మినిట్స్ దాకా మీడియం నుంచి సిమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్నైతే మ్యాష్ చేసుకుంటూనే ఉండాలి. సో, మనం చేసే ప్రాసెస్ అంతా ఈ మ్యాష్ చేసుకునే దానిలోనే ఉంటది. మీరిక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నాకైతే కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. నాకింకా దీన్ని క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా దీన్ని నేనైతే మ్యాష్ చేస్తూనే ఉన్నానండి. సో, ఇక్కడైతే నాకు చిన్న చిన్నగా దాని కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవుతుంది. మనం మ్యాష్ చేసే ప్రాసెస్‌లోనే మనకొచ్చే కన్సిస్టెన్సీ డిపెండ్ అయి ఉంటది. ఇక్కడైతే నాకు కావాల్సిన పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వచ్చేసింది. నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా రెడీ అయిపోయింది. సో, అంతేనండి. సో, దీన్నైతే ఇప్పుడు మనం సర్వింగ్స్‌కి స్టార్ట్ చేయడమే. మాక్సిమం చాలామంది మటన్ హలీమ్‌నయితే బయట నుంచి ప్రిఫర్ చేస్తారండి. ఎందుకంటే ఇంట్లో ప్రిపేర్ చేయాలంటే అది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అని ఫీల్ అవుతుంటారండి. మనం కనుక ఇంట్లో అన్ని కరెక్ట్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయంటే మనమైతే ఈజీగా ఇంట్లోనే మటన్ హలీమ్‌నయితే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఇక్కడైతే నేను మటన్ హలీమ్‌ని ప్రిపేర్ చేసేసాము. అండ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగొచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయాల్సిందే. మీకెలా వచ్చిందనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ నేనైతే గార్నిషింగ్ కోసం ఇంగ్రీడియెంట్స్‌నైతే యాడ్ చేశాను. సో, అంతేనండి. చాలా అంటే చాలా టేస్టీగా, యమ్మీగా ప్రిపేర్ చేసుకునే మటన్ హలీమ్‌నైతే మీకు చూపిచ్చాను. సో, మీకు నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకైతే మెన్షన్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.